చూపిస్తాను. విశ్లేషినటువంటి సమైక్యవాదులకు తెలుగు బిడ్డలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆనాడు తెలుగు జాతి ఒక్కటే ఉండాలని, తెలుగు వారంతా ఒక్కరే ఉండాలని ఏకమై ముందుకు నడిచి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కొంతమంది వ్యతిరేకవాదులు ఈ రాష్ట్రాన్ని గట్టుగా తీర్చాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు రాష్ట్రాన్ని విరమిస్తే జరిగే అన్యాయం మనకే. నాడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, సర్కారు నాది, రాయల సీమ నాది అని నేను తెలియజేశాడు. అది కూడా గుర్తుకు లేకుండా ఈ రోజు ఏర్పాటువాదులు నీకంగా నికృష్టంగా ఈ రాష్ట్రాన్ని నిండుగా విడదీయాలని చూస్తున్నారు. సమాధానం నేను చెప్పేవాడిని, కానీ నేను లేదు కాబట్టి మీరే నడిపియాలి. నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అదేవిధంగా వ్యవసాయ గారిని చూసుకుంటే ఆయన ఏ విధంగా చెప్తారు. వ్యవసాయ గారు వస్తున్నారు అని ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ తమిళనాడు గవర్నర్ గారు క్షమించాలి, ఆయన వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆ కేసీఆర్ వచ్చాను, కావాలి అని వేరెక్కడ తెచ్చింది తెలంగాణ అక్కడ రోజంగా తెచ్చుకోవాలి ఊరికే పిక్చర్ పెట్టాడు. అందుకని వెళ్తాను బీపీ షుగర్ ఎక్కువ ఇంట్లో ఉంటే పంచలక్కులకు తెలియదు పోషన్ అవుతాడు. ఏం చేసి తెలంగాణ 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 అంటూ ఉంటాడు. ఇప్పుడు బాగా అయితే అక్కడ చూస్తాడు, అక్కడ చూస్తారు టీవీలో ఎక్కడో అదిగా వచ్చిన ఈరోజు అనంతపూర్లో ఆ వేస్తారన్న సభకి ఎదుర్కొంటాం. మనం 4 రోజులు వేస్తే వస్తారా ఇక్కడే ఒక కమిటీ పిట్టగొట్టు రోజు దాకా ఆయన వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. ఓల్డ్ సినిమాలో ఉంటాను ఆయన ఏ విధంగా చెప్తాను. పిచ్చగొట్టడం వచ్చావు కనుక ఈరోజు ఇలాగుంటుంది. అదే మన ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏ విధంగా మాట్లాడతారు చూద్దాం. మహిళ తమ్ముళ్లకు అక్కలకు అన్నలకు అందరికీ సాధారణాలు చేసుకుంటున్నాను. ఆనాడు
చూసినట్లయితే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థికి పేద రైతుకి అన్యాయం జరుగుతుందో చూశాను. తెలంగాణలో అయితేనేమి, రాయలసీమలో అయితేనేమి, కోస్తాంధ్రలో అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా వన్నాపులు కానీ వన్నాపుకోలు కానీ ఇలాంటి సేవలు ఎన్నో చేశాను. ఆనాడు వన్నాపులు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి ఎంతో ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేశారు. అది ఒక్క అభిమానం కూడా లేకుండా రాష్ట్రాన్ని సమగ్రంగా ఉంచితే ఏమవుతుంది కేసీఆర్? ఈ రోజు నేను ఆ రోజు ఏదైతే చెప్పారో రాష్ట్రం విడిపోదు అని ఈనాడు కూడా విడిపోకుండా జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విడిపోదని వేసుకుంటున్నాను చెప్తున్నారు. ఇవన్నీ విన్నా మన కేసీఆర్ తన అభిప్రాయం మార్చుకున్నారు. ఏ విధంగా మార్చుకున్నారు? మరి ఏం రాయి గడిపిస్తే తెలంగాణలో అందరినీ బోర్డు చేసాం. కోదండరాన్ని అందరికి బోర్డు చేసిన ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నా అదే తెలంగాణ కావాలి. మీరు చూస్తే రాజకీయంలో కోస్తాలో అందరు సైలెంట్గా ఉన్నారు. బాగా మాకు మద్దతుగా వస్తున్నారు అనుకున్నాం. హైదరాబాద్కి తరేసిండ్రు. కరేజాబా హైదరాబాద్లో సభలు వస్తుంటా అన్నారు. కూర్చొని అంతమంది జనాలు వచ్చింది ఉద్యోగం. మనమో సీమాంధ్ర ఉద్యోగం చాలా బెస్ట్ ఉద్యోగులతోనే కాదు, విద్యార్థులు చాలా తెలంగాణలో అనుకుంటే వీరు కూడా ఉన్నారు. అందుకే నా ఒపీనియన్ మార్చుకుంటున్నాను. జై సమాఖ్య అంట, జై సమాఖ్య. అందరం కలిసి ఉంటాం. డాడీ వీడే ఉంటాం. నేను వీడిగా అందరు కాస్తాం. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మన కమిటీ ఎల్వి శ్రీరామ్ గారు వచ్చే విధంగా ఉంటుంది. ఆయన చాలా ఫైర్ అవుతున్నాడు. తల ఉన్నది రోజు నుంచి సమాఖ్యాంధ్ర ఆ పక్క పోతే హైదరాబాద్ తెలంగాణ అయిపోయిన పని చేదా పని చేద్దాన్ని అడుగుతాను. ఏటది రాష్ట్రంలో అనుకున్నారా ఏంటంటున్నావు? వాళ్ళు ఇల్లు అనుకున్నారా? రాష్ట్రంలో చేస్తారు. పదే చేస్తారు రాష్ట్రం అంటే ముక్కలు చేస్తారు. అసలు ఎంత కోర్టు చెప్పుకుంటున్నాను. అందరూ సమాఖ్యంగానే ఉంటాం. బాబు కాస్త అడ్రస్ చెప్పండి. కేసీఆర్ది వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తాను. వారంలో ఇంటికి మోసి పనికి వెళ్తుంది. అదే మన జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఎవరు చేశారు? అసలు నిరుపయోగపడపోదు. మరి అడగాడు వాటిని ఏడాది ఉంటాడు. ప్రతి నేను షూటింగ్ ఉన్నాను ఈరోజు. ఒక ఆశ నిరుపయోగపడతాడు. ప్రతి సమస్య నేను బాబు వేస్తామప్పా. రాజ్యం అంటే తక్కువ లేదా? చూడలేదా అనంతపురం ఫస్ట్ ఎక్కడ దిగినారు? రాయన సినిమా అంటే భక్తులు రాదు. బాబులప్పా బాబులు ఒక్క బాబు తెలంగాణ వేసినట్టే ఒక్కడు వెళ్ళిపోతారు. కోసారి కృష్ణమూర్తి వస్తే ఇంకా
మంచి తీసుకో ఎంత అంటే రాష్ట్రంలో యూపీఎస్ చేస్తామంటారు రాజా యూపీఎస్ తీసే సమస్యలు తీసుకో అదే సమైక్యం అయితే ఊరికే సమైక్యం కాదు అదే సెకండ్ యూపీఎస్ తీసే సమైక్యం తీసుకోరాజా లేకపోతే నాలో ఉన్న చంద్రుడు వస్తాడు బయటికి కుమార్ రాజా ఇంతసేపు తన యొక్క కళను బయటకు తెప్పించి ఇంతసేపు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మరి కూడా కుమార్ రాజా మ్యూజిక్ ప్రోగ్రాం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాయి. కొద్దిసేపు పాటు విరామం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి. కాబట్టి